అంటే ఒక వార్త వచ్చింది. కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు కలిసే ఉన్నారు, అందరూ కలిసే ఉన్నారు, ఎక్కడ కొట్లాటలు జరగట్లేదు అని చెప్తే నిన్న పోలీసుల ఉద్యోగాలు ఉడతాయి, ఎమ్మెల్యే సామెలు చెప్పారని కేసులు పెడితే ఖబర్దార్, వారికి అండగా నేనున్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం. ఇది కాంగ్రెస్లో ఏం జరుగుతున్నది అనేటువంటి దానికి ముఖ్యమంత్రి మీద మంత్రుల కోపం, మంత్రుల మీద ఎమ్మెల్యేల కోపం, ఎమ్మెల్యేల మీద స్థానిక నాయకులకు కోపం. ఎవరు సఖ్యతగా లేరు. అది అంతర్గత ప్రజాస్వామ్యం అనుకుంటే పొరపాటు. జరగాల్సిందంతా కూడా ఇక్కడ మోత్కూర్ల నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో, సన్మాన కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలపై తిరుగుబాటు సభలాగా మారిపోయింది. ఎమ్మెల్యే చెప్పిరని కాంగ్రెస్ కార్యకర్తలపైనే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కార్యకర్తలపైనే కేసులు పెట్టుకోవడం ఏందో అర్థం కాలేదు. ఈయన టీఆర్ఎస్ నుంచి వచ్చింది కాబట్టి ఆయన అనుచరులకు మాత్రమే ప్రధాన పాత్ర. మరి మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్న పరిస్థితి ఏందని మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నట్లు మొత్తుకుంటారు. వాళ్ళకి ఎట్లా ఇస్తారు? మంత్రి పెత్తనం ఏందని ఎమ్మెల్యే సామేలు, మంత్రి కోమటిరెడ్డి మీద తిరుగుబాటు, ఎమ్మెల్యే సామేల మీద ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, మండలాధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుగుబాటు. ఏం జరుగుతున్నది? స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేతోటి ఎవరు కలిసిపోలేనటువంటి పరిస్థితి. ప్రతి చోట ఇదే జరుగుతున్నది. ఎక్కడా సంతృప్తిగా లేరు ప్రజలు. సంతృప్తిగా లేకపోవడం పక్కన పెడితే కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉన్నటువంటి గందరగోళం ఇదొకటి. 10 చోట్ల వచ్చినటువంటి కొత్త ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఈ పేపర్లలో వచ్చినాయి, రాని ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీడియాకు చిక్కని దొరకని అనేకమైనటువంటి తిరుగుబాట్లు ఉన్నాయి. ఇది జరిగినటువంటి విషయం. ఎవరెవరికి బీఫామ్ ఇవ్వాలి? స్థానిక సంస్థల్లో ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి ఇస్తారా? మేము చెప్పిన వాళ్ళకి ఇస్తారా? పాత వాళ్ళకి ఇస్తారా? కొత్త వాళ్ళకి ఇస్తారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్లో మరింత చిచ్చు పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది.